బోండమ్మ గారికి ఉన్న సత్తా ఎల్లంపల్లికి ఉన్నారా అని అడిగితే పైనున్న జగనన్న ఆశీస్సులతో ఎల్లంపల్లి సీని గారు ఫుల్ మెజారిటీతో వస్తారని మా అందరూ ఆకాంక్షణ. ఎల్లంపల్లికి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఉందంటారు. ప్రజల ఆధారం ఎలాగుందంటే ఈరోజు ఇంతకంత ఒక 10 నిమిషాల ముందు పెన్షన్ గురించి వచ్చిన మాట ఈ చంద్రబాబుకు చేసిన ఒక సంబంధించింది ఈ యొక్క పెన్షన్కి అడ్డుకోవటం వలన ఈరోజు పెన్షన్కి చాలామంది బాధపడుతున్నారు. అప్పుడు వెల్లంపల్లి సీని గారు కూడా ఇలాగే అంటున్నారు, ఒక్క నెల ఆగండమ్మా, ప్రతి ఇంటికి మీ ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత వారి ద్వారా వస్తుంది, పైన ముఖ్యమంత్రి జగనన్నే, ఇక్కడ కూడా నేను ఫుల్ మెజార్టీతో వస్తానని ఆయన. పశ్చిమ నియోజకవర్గంలో డెవలప్ చేసిన ఇదిగా సెంట్రల్ నియోజకవర్గంలో డెవలప్ చేస్తారంటారా? అభివృద్ధి అనేది ఈ రోజు వరకు ఏది ఆగలేదండి. నాడు నేడు కానివ్వండి, ఈ గౌరవ మన జగనన్న గారి పథకాలే కానివ్వండి, ఏది కూడా ఇది లేదు, బాగానే ఉంది. రేపు వచ్చే ఎవరు గెలుస్తారు? పక్కాగా వెల్లంపల్లి సీని గారు ఫుల్ మెజార్టీతో వస్తారు. ఎంపీగా నాని గారు వస్తారు. నేనే గెలుస్తాను అన్న ధీమాతో ఉన్నారు కదా. వెల్లంపల్లి సీని గారు గెలుస్తారని మేము ధీమా మీద ఉన్నాం.